బస్తీలోని సైదాబాద్లో ఉన్న సక్సెస్ స్కూల్లో హోంవర్క్ సంబంధించిన ఓ ఘటన వివాదానికి దారితీసింది. 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి కల్మా, సూరహ్ ఫాతిహా చదవాలని హోంవర్క్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి సదరు టీచర్ను ప్రశ్నించారు. తమ పిల్లలకు మతపరమైన అంశాలను నేర్చుకోవాలని చెప్పడంపై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయగా, మా స్కూల్లో చదవాలంటే ఇవి నేర్చుకోవాల్సిందే అంటూ సదరు టీచర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం సంబంధిత టీచర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. What you are telling right now, it is mandatory and it is, wait, let me talk, and it is mandatory. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, విద్య ఏదైతే సక్సెస్ స్కూల్లో ఏదైతే విద్య సంబంధించిన ఏదైతే హోంవర్క్ విషయంలో ఒక టీచర్ ఏదైతే రాసిచ్చిందో, కల్మాకి సంబంధించి ఏదైతే ముస్లింలకు సంబంధించి మత బోధన ఏదైతే ఉందో కల్మాకి చదువు నేర్చుకోవాలి, చదువు పాటించాలని ఏదైతే రాసిందో ఇది మ్యాండేటరీ చేయడం అనేది, దీనిపై తల్లిదండ్రులు పరిశీలన చేయడం, తల్లిదండ్రులకు అబ్బాయి చెప్పడం, ఆ తల్లిదండ్రులు వచ్చి ఏదే స్కూల్ యజమానాన్ని దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇది చర్చనీయాంశంగా మారింది. దీనిపైన బీజేపీ సంబంధించిన కేంద్ర మంత్రి, హోం మంత్రి తీవ్ర స్థాయిలో ఎందుకంటే ఈ విషయంలో ఉన్నారో దాదాపుగా హిందువులపై దాడిగా ఆయన అభివర్ణించారు. కొన్ని రోజులుగా చూసుకుంటే రాష్ట్రంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. హిందూ ముస్లింలు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా నిబంధన పెడుతున్నారో ఇది రాష్ట్ర వ్యాప్తంగా నడిస్తే ఏదైతే హిందువులపై దాడిగా భావించాలి. అదే విధంగా హిందువులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని చేయడం అనేది ఏదైతే టీచర్ ఉందో దానిపై చర్యలు తీసుకోవాలి. అదే విధంగా యజమానం పైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు ఎక్కడ చేసినా ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే ప్రతి ఒక్కరు గతంలో ఏదైతే బీజేపీ మాట్లాడుతుందో, బీజేపీ పైన ఏదైతే విమర్శలు చేస్తారో, సెక్యులరిజం పార్టీ అని చెప్పుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇతర పార్టీలు ఏవైతే ఉన్నారో వారు దీనిపై ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు? ఇలాంటి స్కూల్లో ఏదైతే పాఠాలు నేర్పించాల్సిన టీచర్లు ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నారు, ఇక్కడ మతపరమైన పాఠాలు ఎలా నేర్పిస్తారు, మతానికి సంబంధించిన విషయాలు ఏ విధంగా హోంవర్క్ ఇస్తారు అనేది ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనికి సంబంధించి త్వరలో చర్యలు తీసుకోవాలి. ఏదైతే ప్రభుత్వం వస్తుందో అప్పుడు ఏదైతే ఉందో దానికి సంబంధించి బీజేపీ వచ్చిన ప్రతి హిందూ చెప్తున్నారు కాబట్టి ఏదైతే హిందువులపై దాడి జరుగుతుంది, హిందువులు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా వహించాలి. హిందువులను ఏదైతే మత ఉద్దేశంతో ఇవన్నీ థ్యాంక్ యూ రామకృష్ణ. నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండు హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 ఇయర్స్ బాబు, 2nd క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్
ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1, 2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదెగించి భాగ్యనగర్లోని